మనము ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా మనం ఇప్పుడు మూడవ చాప్టర్ లేదా మూడవ అధ్యాయము గురించి చదువుదాం. ఇక ఆ మూడవ అధ్యాయం ఏమిటంటే ఈఐసి ముఖ్య గవర్నర్ జనరల్స్. ఈఐసి ముఖ్య గవర్నర్ జనరల్స్ అనే టాపిక్ ఇక మీకు తెలుసు. ఏం తెలుసు? ఈఐసి అంటే ఏందో తెలుసు. ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అది దాని వివరాలన్నీ మీకు తెలుసు. అయితే ఇందులో ఒక్క అంశాన్ని మీకు మరొకసారి బ్రీఫ్గా గుర్తు చేస్తా. ఏమిటంటే భారతదేశాన్ని 1757 నుంచి 1947 వరకు 190 సంవత్సరాల పాటు 90 సంవత్సరాలు ఆంగ్లేయులు భారతదేశంలో పరిపాలన చేసిరు. 190 సంవత్సరాలు. బాగా తెలుసుకోవాలి, భారతదేశాన్ని పాలించలేదు, భారతదేశంలో పరిపాలన అంటే మొత్తం భారతదేశాన్ని వాళ్ళు పరిపాలన చేయలేదు. అది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అలా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన 1757లో ప్రారంభమై 1947 వరకు 190 సంవత్సరాల పాటు జరిగింది. ఇక మొదట పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 నుంచి 1858 వరకు మీకు డేట్తో సహా క్లియర్గా మీకు రెండవ చాప్టర్ అప్పుడే క్లియర్గా చెప్పిన. కాకపోతే మరొకసారి మీకు నేను గుర్తు చేస్తా. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారము 23 జూన్ అంటే 1757లో ప్రారంభమైంది. ఇక 1 నవంబర్ 1858 వరకు 101 సంవత్సరాల పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించింది. ఇక మరలా 1 నవంబరు 1858 నుంచి 1947 ఆగస్టు 14 వరకు పరిపాలించింది క్రౌన్ రూల్. భారతదేశం పరిపాలించింది క్రౌన్ రూల్ పరిపాలన చేసింది. అంటే 190 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనా కాలాన్ని మనము 2 భాగాలుగా విభజిస్తాం. ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన, రెండవది క్రౌన్ రూల్. అలా 2 భాగాలు. అలా మొదట పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ సుమారుగా 101 సంవత్సరాల పాటు పరిపాలించింది. ఇక ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని ఎవరితో పరిపాలన చేసిందంటే గవర్నర్స్ ఉంటారు, అందులో కొందరు గవర్నర్ జనరల్స్ ఉంటారు. సరే, ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏందో మీకు నేను తర్వాత చెప్తా. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో గవర్నర్స్ జనరల్స్గా పనిచేసిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తులు ఈ 5. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో భారతదేశంలో పరిపాలన చేసిన ముఖ్యమైన వ్యక్తులు ఈ 5. వారు నెంబర్ 1 లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఇతడు 1770 నుంచి 73 వరకు 1 సంవత్సరం పాటు బెంగాల్ గవర్నర్గా పనిచేసిండు. అలా ఆ తర్వాత 1773 నుంచి
85 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా, అంటే అది బీజీ, మొట్టమొదట బీజీ, తర్వాత బీజీజీ అంటే బెంగాల్ గవర్నర్ జనరల్గా పరిపాలించట. మొత్తం టోటల్గా 13 సంవత్సరాలు లార్డ్ వారన్ హేస్టింగ్ బెంగాల్ని పరిపాలిస్తే అందులో 1 సంవత్సరం ఏమో బెంగాల్ గవర్నర్, 12 సంవత్సరాలు బెంగాల్ గవర్నర్ జనరల్గా పరిపాలించాడు. సరే, ఆ రెండుగా ఎందుకు విభజించినమో, ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏందో మీకు నేను తర్వాత చెప్తా. అలా మనము చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గవర్నర్ జనరల్స్లో మొదటి వ్యక్తి లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఇక రెండవ వ్యక్తి లార్డ్ కార్న్వాలిస్. ఇతడు 1786 నుంచి 1793 వరకు 7 సంవత్సరాల పాటు బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిండు. అంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్ తర్వాత మనము చదువుకోవాల్సిన ముఖ్యమైన బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఇతడు లార్డ్ కార్న్వాలిస్ 1786 నుంచి 1793 CE వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా పరిపాలించను. ఇక అతని తర్వాత మనము డిస్కస్ చేయాల్సింది లార్డ్ వెల్లస్లీ గురించి. అంటే మొదటి వ్యక్తి లార్డ్ వారన్ హేస్టింగ్స్ అయితే, రెండవ వ్యక్తి లార్డ్ కార్న్వాలిస్ అయితే, మనం చర్చించాల్సిన మూడవ ముఖ్యమైన గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ. ఇతడు 1798 నుంచి 1805 వరకు పరిపాలించు. అంటే సుమారుగా 7 సంవత్సరాల పాటు బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిండు. ఇక ఆయన తర్వాత మనం చెప్పుకోబోయే వ్యక్తి లార్డ్ విలియం బెంటింగ్. లార్డ్ విలియం బెంటింగ్ తర్వాత మనం డిస్కస్ చేసే వ్యక్తి లార్డ్ డల్హౌసీ. లార్డ్ విలియం బెంటింగ్ 1828 నుంచి 1835 వరకు, ఇతడు కూడా 7 సంవత్సరాలు బెంగాల్ గవర్నర్గా పనిచేసాడు. సరే, అదేవిధంగా ఆయన భారతదేశపు తొలి గవర్నర్ జనరల్. సరే, ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏందో మీకు నేను తర్వాత చెప్తా. ఇక లార్డ్ డల్హౌసీ 8 సంవత్సరాల పాటు గవర్నర్ జనరల్గా పనిచేసాడు. 1848 నుంచి 1856 వరకు 8 సంవత్సరాల పాటు గవర్నర్ జనరల్గా పనిచేసారు. వీళ్ళందరూ కూడా ఎవరి పరిపాలనా కాలం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలంలో మరొకసారి మీకు చెప్తా. లార్డ్ వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిండు. మొట్టమొదటి గవర్నర్గా 72 నుంచి 73 వరకు గవర్నర్గా పనిచేసిండు. తర్వాత 73లో గవర్నర్ జనరల్గా పేరు మార్చిండే. అలా 1973 నుంచి 85 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిండు. ఇలాగా రెండో వ్యక్తి లార్డ్ కార్న్వాలిస్ 1786 నుంచి 1793 CE వరకు పరిపాలన చేసిండు. తర్వాత లార్డ్ వెల్లస్లీ 1790 నుంచి 1805 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్ పనిచేసిండు. లార్డ్ విలియం బెంటింగ్ 1828 నుంచి 35 వరకు అందులో మళ్ళా అంటే కొన్ని సంవత్సరాల పాటు బెంగాల్ గవర్నర్ జనరల్గా, తర్వాత భారతదేశపు గవర్నర్ జనరల్గా పనిచేసిండు. సరే, ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏందో మీకు నేను తర్వాత చెప్తా. ఇక ఆ తర్వాత లార్డ్ విలియం బెంటింగ్ తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ఇలా మనము ఈ యొక్క టాపిక్లో, ఈ యొక్క చాప్టర్లో, అంటే 3వ చాప్టర్లో మనం ప్రధానంగా చర్చించేటువంటి వ్యక్తులు ఈ 5గురు. ఈ చాప్టర్ 3వ చాప్టర్లో మనం ప్రధానంగా చర్చించేటువంటి వ్యక్తులు ఈ 5గురు. ఇక 5గురులో మనము మొదట లార్డ్ వారన్ హేస్టింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సరే, దాన్ని డిస్కస్ చేసే ముందు మీకు ఒక విషయం, అంటే అది జనరల్గా అడిగేది ఏమీ కాదు, కానీ జనరల్ అండర్స్టాండింగ్ కోసము మీకు ఒక మాట చెప్తా. ఏంది ఆ మాట అంటే, ఇప్పుడు చెప్పిన వీళ్ళందరి పేరు ముందు
లార్డ్ అనే రాసిన అదే తెలుగులో అయితేనేమో ప్రభు, లార్డ్ వారన్ హేస్టింగ్ ప్రభు అని, డల్హౌసీ ప్రభు అని, ప్రభు లార్డ్ వెల్లస్లీ అని, ప్రభు లార్డ్ కారన్ వాలిస్ అని. తెలుగులో అయితే ప్రభు అని రాస్తాం, ఇంగ్లీష్లో అయితే లార్డ్ అని రాస్తాం. మరి ఎందుకు వీళ్ళని ప్రభువులు, తెలుగులో అయితే ప్రభువులు, ఇంగ్లీష్లో అయితే లార్డ్ అనే పేరు ఎందుకు వాడుతున్నామంటే వెరీ సింపుల్ అంశం ఏమిటంటే, వీరందరూ కూడా ఈస్ట్ ఇండియా అంటే ఇంగ్లాండ్లో అంటే భూస్వామ్య కుటుంబాలకు చెందినవారు లేదా భూస్వామ్య కుటుంబాల్లో పుట్టినవారు. వీరందరూ కూడా ఇంగ్లాండ్లో ఉండేటువంటి భూస్వామ్య కుటుంబాల్లో పుట్టినవారు. అందుకోసమే మనము ఇంకా మీకు ఈజీగా అర్థంగా చెప్తా. ఎవరికైనా ఒక వ్యక్తికి 50, 60, 100 ఎకరాలు ఉంటే మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే మీరు ల్యాండ్ లార్డ్ అంటారు. అంటే ఇది భూస్వామి. అంటే ఇది తెలుగులో అయితేనేమో భూస్వామి, ఇంగ్లీష్లో అయితే ల్యాండ్ లార్డ్ అంటాం. వీరందరూ అంటే ఇది భూస్వాముల కుటుంబంలో జన్మించిన వారు కాబట్టి, వారి పేరు ముందు మనము లార్డ్ అనే పదాన్ని వాడటము జరిగినది. అది దానికి సంబంధించిన వాళ్ళ పేరుకు ముందు లార్డ్ అని తగిలియడానికి ఉన్న కారణం అది. ఇక ఆ పేరు విషయము పక్కబెట్టి ఇప్పుడు మనము లార్డ్ వారన్ హేస్టింగ్స్ సంబంధించి మనము ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేద్దాం. ఇక అందులో చూడండి, లార్డ్ వారన్ హేస్టింగ్స్ 1772లో బెంగాల్ గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టిండు. లార్డ్ వారన్ హేస్టింగ్స్ 1772లో బెంగాల్ యొక్క గవర్నర్గా పదవీ బాధ్యతల్ని చేపట్టిండు. ఇక 1873లో ఇతని పదవి పేరు మారింది. సరే, అది ఎందుకు మారింది అనే విషయం మనము డిస్కస్ చేద్దాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న అంశం ఏం చెప్పంటే చూడండి, ఇక బెంగాల్ని మొదట గవర్నర్స్ పరిపాలించారు. అలా మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే లార్డ్ క్లైవ్ లేదా రాబర్ట్ క్లైవ్. అంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఇక రెండవ వ్యక్తి వాన్ సితార్. మళ్ళా మూడో వ్యక్తి రెండవసారి రాబర్ట్ క్లైవ్ గవర్నర్గా బెంగాల్ గవర్నర్ రెండవసారి వచ్చిండు. మీకు దాన్ని సింపుల్గా మరొకసారి చెప్తా చూడండి. రాబర్ట్ క్లైవ్ మొదట 1757 నుంచి 1760 వరకు మొదట బెంగాల్ గవర్నర్గా పనిచేసిండు. అతని తర్వాత వాన్ సితార్ 1760 నుంచి 64 వరకు బెంగాల్ గవర్నర్గా పనిచేసిండు. మరలా రెండవసారి 1765 జనవరి నుంచి 1772 వరకు రాబర్ట్ క్లైవ్. రెండవ వ్యక్తి వాన్ సితార్. మొదటి వ్యక్తి రాబర్ట్ క్లైవ్. అంటే మొట్టమొదట బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, తర్వాత వాన్ సితార్, తర్వాత రాబర్ట్ క్లైవ్. ఇక రాబర్ట్ క్లైవ్ తర్వాత బెంగాల్ గవర్నర్గా వచ్చిన వ్యక్తి అంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్. రెండవసారి రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా వచ్చిండు. ఇక ఆయన పదవీ విరమణ పొందిన తర్వాత లార్డ్ వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టము జరిగింది. అలా మొదటి వ్యక్తి క్లైవ్, రెండో వ్యక్తి వాన్ సితార్, మళ్ళీ రెండవసారి రాబర్ట్ క్లైవ్, ఇక
మరలా వచ్చింది ఎవరంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్. హేస్టింగ్స్ ఇలా బెంగాల్ గవర్నర్గా రావటము జరిగింది లార్డ్ వారన్ హేస్టింగ్స్. అంటే క్లైవ్ తర్వాత ఇలా బెంగాల్ గవర్నర్గా వచ్చినటువంటి లార్డ్ వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి బీజీజీ అంటే ఇది బెంగాల్ గవర్నర్ జనరల్. మొట్టమొదటి తొలి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అనే ప్రశ్న ఇప్పటికీ కొన్ని వందల సార్లు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. అది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. కొన్ని వందల సార్లు కాంపిటేటివ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ వేరు ఎవరు అంటే తొలి గవర్నర్ అంటే ఆన్సర్ వేరు, బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ అంటే ఆన్సర్ వేరు. అదేవిధంగా భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ అంటే ఆన్సర్ వేరు, భారతదేశపు తొలి వైస్రాయ్ అంటే ఆన్సర్ వేరు. ఇవి 4 ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ అంటే ఒకటి మొదటిది తొలి బెంగాల్ గవర్నర్, రెండవది తొలి బెంగాల్ గవర్నర్ జనరల్, మూడవది భారతదేశపు తొలి గవర్నర్ జనరల్, భారతదేశపు తొలి వైస్రాయ్. అయితే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్. బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఈయన బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్, తొలి గవర్నర్ జనరల్. అదేవిధంగా భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ ఎవరు లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారతదేశంలో భారతదేశ తొలి గవర్నర్ జనరల్గా పనిచేసే వ్యక్తి ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. భారతదేశపు తొలి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఇవి గన్ షాట్ బిట్లు, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. అందుకోసమే మరొకసారి చెప్తా. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ వారన్ హేస్టింగ్స్, భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్, భారతదేశపు తొలి వైస్రాయ్ లార్డ్ కానింగ్. అయితే ఇక లార్డ్ విలియం బెంటింగ్ని ఎందుకు భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ అంటున్నాము అనే విషయం, కానీ అదే లార్డ్ కానింగ్ ఎందుకు వైస్రాయ్ అంటున్నాం అనే విషయము మీకు వారి గురించి చెప్పేటప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు మాత్రము లార్డ్ వారన్ హేస్టింగ్స్ అనే వ్యక్తి బెంగాల్ తొలి బెంగాల్ గవర్నర్ జనరల్, బీజీజీ అంటే బెంగాల్ గవర్నర్ జనరల్. ఇక ఈయన తొలి గవర్నర్ జనరల్. మరి ఇప్పుడు ఈ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్గా ఎందుకు మార్చిర్రు, ఎప్పుడు మార్చారంటే 1773లో. ఎప్పుడు మార్చారు అనేది 1773లో మార్చారు. సరే, ఎందుకు మార్చిరు లేదా ఎందుకు బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ అనే పేరుతోటి పిలుస్తున్నాము అనే విషయం మనము డిస్కస్ చేయాలి. ఏంటింది అప్పుడు అది డిస్కస్ చేస్తేనే ఈయన ఎందుకు తొలి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిండో, బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ అయిండో అనే విషయం మీకు క్లియర్గా అర్థమవుద్ది. కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా మీకు అర్థమవుద్ది. అందుకోసమే ముందు ఆ బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎందుకు మార్చిరు, లేకపోతే ఎందువల్ల ఆ పదవి గవర్నర్ జనరల్గా మార్చబడ్డదనే విషయము చెప్పాలి. కాకపోతే ఎప్పుడు మార్చినట్టు మాత్రం 1773లో మార్చిరు. సరే, ఎందుకు మార్చిరు, ఆ పేరు దానికి ఎందుకు పెట్టిరు అనే విషయం మనము డిస్కస్ చేయాలి. అయితే ఆ డిస్కస్ చేసే ముందు మీకు నేను ఒక అంశము చెప్తా. ఏమిటి అంశం అంటే మీకు అంశం ఏంటంటే ఇక మనం ఇందాక మనం ఏం చెప్పామంటే భారతదేశాన్ని బ్రిటిష్ వారు లేదా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన 190 సంవత్సరాలు జరిగిందని చెప్పినాం. అంటే ఏదైతే మనము ఈ యొక్క
మనము క్లాస్ స్టార్ట్ చేసే ముందు, అంటే 3వ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చెప్పిన భారతదేశంలో